హాయ్ అండి. ఇవాళ నేను మీకు అవిసె గింజల కారం పొడి మేము తయారు చేసే పద్ధతి గురించి చెబుతాను. అవిసె గింజల కారం పొడి ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందుకోసం ఏ ఏ వస్తువులు వాడాలో చెప్తాను. ఇందుకోసం అవిసె గింజలు 1 కిలో అండి. మేము 1 కిలో అవిసె గింజలను తీసుకుంటాము. ఎప్పుడు చేసినా కిలోతోనే చేసుకుంటాము. ఎండుమిరపకాయలు, జీలకర్ర, మెంతులు, చింతపండు, ధనియాలు, ఉప్పు తగినంత. ఇంతవరకు నేను వాడుకుంటానండి. కారం మీకు తగినట్టుగా వేసుకోండి. అవిసె గింజల్ని కట్ చేసి ఒక గిన్నెలో పోసుకొని వాటిని వేయించుకోవాలండి. మొదట ఇందులో వాడే ప్రతి వస్తువు మనము డ్రై రోస్ట్ చేస్తామండి. ఎక్కడ కానీ నూనె వాడము, వితౌట్ ఆయిలే చేసుకుంటామండి. ఈ అవిసె గింజల కారం పొడిలో ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉంటాయి. అందువల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఇందులో ధనియాలు, సన్నని సెగ మీద వేయించుకోవాలి. జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు అన్నీ సన్నని ఫ్లేమ్ మీద డ్రై రోస్ట్ చేసుకోవాలండి. వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసేసి తర్వాత మనం వీటిని కారం పొడి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు జీలకర్ర వేయిస్తున్నాను. నేను చాలా సన్నని సెగ మీద వేయించుకుంటున్నాను. తర్వాత ఎండుమిరపకాయలు మీకు కారం ఎంత సరిపడుతుందో అంతే వేసుకోండి. కొంతమంది వేసుకోకుండా కూడా చేసుకుంటారండి. మేమైతే కొద్దిగా ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటాము. ఇందులోకి చింతపండు వేస్తున్నానండి నేను. ఎందుకంటే అది 1 కిలో అవిసె గింజల కారం పొడి చేసుకున్నప్పుడు చాలా వరకు అది 2 నుంచి 3 నెలల వరకు అది నిల్వ ఉంటుంది. అందువల్ల కొంచెం చింతపండు వేయడం వల్ల పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు అవిసె గింజల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలని నిదానంగా సన్నని సెగ మీద కదుపుతూ చేసుకోవాలి. మరి హై ఫ్లేమ్ మీద చేసుకున్నామంటే మాడిపోయే అవకాశం ఉంటుంది. అందువలన మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని కదుపుతూనే వాటిని రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత వాటిని చల్లారబెట్టి కారం పొడి కొట్టుకోవాల్సి ఉంటుంది. ఈ అవిసె గింజలు మాకు ఇక్కడ ఢిల్లీలో కిలో 150 రూపాయల చొప్పున దొరుకుతాయండి. ఇక్కడ సౌత్ ఇండియన్ స్టోర్స్ ఉంటాయి, అక్కడ దొరుకుతాయి. ఇవి ప్రాంతాన్ని బట్టి ధర మారుతూ ఉంటుంది అని అనుకుంటాను. మాకైతే 150 రూపాయలు కిలో అండి ఇక్కడ. అవిసె గింజలు ఇదే విధంగా కలుపుతూనే చేసుకోవాలండి డ్రై రోస్ట్. ఎక్కడ నూనె వాడాల్సిన అవసరం ఉండదండి. ఇలా అన్నీ రోస్ట్ చేసుకున్న తర్వాత నేను ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకుంటానండి. బాగా చల్లారిన తర్వాతే వీటిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వేడి మీద చేసినప్పుడు కొంచెం ముద్దగా అయ్యే అవకాశం ఉంటుంది. జారు కూడా కాలిపోయే ఛాన్స్ ఉంటుందండి. ఆ తర్వాత వీటన్నిటిని కలిపి వేయించుకున్న అన్ని పదార్థాలను కలిపేసి అందులోకి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీలో వేసుకొని పొడి కారం చేసుకోవాలి. మేమైతే పింక్ సాల్ట్ వాడతామండి. మీకు ఏ సాల్ట్ అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు. రాళ్ళ ఉప్పు కూడా వేసుకోవచ్చు అండి ఇందులో, కానీ రుచికి సరిపడా వేసుకోండి. నేను ఇప్పుడు మిక్సీ పట్టడానికి వెళ్తున్నాను. మిక్సీ పట్టేసి తీసుకొచ్చిన ఈ పొడిని మళ్ళీ ఆరబెట్టుకోవాలండి. ఇది బాగా చల్లారిన తర్వాతనే మనము కంటైనర్లో పెట్టుకోవాలి. కొంతమందికి కారం పొడి డైరెక్ట్గా తినడం ఇష్టం ఉండదండి. అలాంటి వాళ్ళు కూరల్లో కూడా వాడేసుకోవచ్చండి. ఇది అన్నంలోకి, ఇడ్లీ, దోశ, టిఫిన్లోకి చాలా బాగుంటుందండి. దీనివల్ల కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు లాంటివి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఎముకలు బాగా గట్టిపడతాయండి. ఇది చిన్నపిల్లలు కూడా తినొచ్చండి. ఇదేం కాదు, ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇందులో ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉంటాయండి. మా ఛానల్ చూస్తున్నందుకు ధన్యవాదాలండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదిగోండి, ఇలా నేను ఒక డబ్బాలో పెట్టేసుకుంటున్నానండి. కారం పొడి రెడీ అయిపోయింది. ఇలా నేను ఒక డబ్బాలో పెట్టేసుకొని స్టోర్ చేసేసుకుంటాను. మీకు కావాల్సిన మోతాదులో మీరు చేసుకోవచ్చండి. నేనైతే 1 కిలో చేసేసి ఉంచుకుంటాను.
థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ మా వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి.